దయను బట్టి నీ కృపను బట్టి ఈ ప్రత్యేకమైన సమయాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మీరు పొందిన మహిమను బట్టి మీకు వందనాలు. చదవబడిన వాక్య భాగంలో నుండి మాతో మాట్లాడండి. ఇదిగో నాయన తండ్రి, మా ఎదుట యేసుక్రీస్తు మీరు ప్రత్యక్షపరచమని ప్రార్థిస్తున్నాను. బలపరిచి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మొదటగా కూడి వచ్చిన మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కూడా ప్రత్యేకంగా మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయం దాదాపుగా 1 దాటింది. ఇప్పుడే ఆలస్యమైంది. బహుశా మీ అందరికీ ఆకలిస్తుండొచ్చు, నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను. మరి ఇంత ఆలస్యంగా ప్రారంభించారు, మరి ఈయన వాక్యం ఎంతసేపు చెప్తాడని మీరు మనసులో కూడా అనుకోవచ్చు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. ఏ కార్యక్రమమైనా ఖచ్చితంగా వాక్యము అనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రేమైన వాళ్ళరా, భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తనలో ఒక 2 వచనాలు మనం చదివాము. అదేంటంటే, నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడకు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఇప్పుడు ఏం వాక్యం చెప్పాలన్నా గిద్యోన్ బ్రదర్కు సిస్టర్కే చెప్పాలి. అబ్బాయికి చెప్తే ఇప్పుడు ఏం అర్థము కాదు. కాబట్టి నేనేమంటానంటే, తల్లిదండ్రులు ఆత్మీయులైనప్పుడు పిల్లలు కూడా ఆత్మ సంబంధంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు దేవుణ్ణి ఎరిగిన వారైతే, తల్లిదండ్రులు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారైతే పిల్లలను కూడా అదే క్రమంలో పెంచడానికి అవకాశము ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మానవునికి శ్రేష్టమైన జీవితాన్ని అనుగ్రహించాడు. ఆయన పోలిక చొప్పున మానవుడు నిర్మించబడ్డాడు. ఆయన తన స్వహస్తాలతో మానవుడు నిర్మించబడ్డాడు. మనందరికీ బాగా తెలుసు, సృష్టి అంతటిని దేవుడు ఎలా చేశాడు అని అంటే ఆయన మాట చేత కలుగజేశాడు. ఒక్క మానవుని మాత్రమే దేవుడు ఎలా సృష్టించాడు? ఆయన తన స్వహస్తాలతో సృష్టించాడు అని వ్రాయబడింది. అంటే దేవుని దృష్టిలో మానవుడికి ఇవ్వబడిన జీవితము ప్రత్యేకమైనది, అది విలువైనది, అది శ్రేష్టమైనది అని దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ అంటున్నాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును నాకు ఆశ్చర్యమును పుట్టుచున్నది అని అంటున్నాడు. అంటే మానవుడు నిర్మించబడినటువంటి ఆ విధానాన్ని, మానవుడు కలుగ చేయబడిన ఆ విధానాన్ని కీర్తనకారుడైనటువంటి దావీదు ఆలోచన చేసినప్పుడు దావీదుకి ఎంతో ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆయన సృష్టి ఎంతో గొప్పగా ఉంది. ఆయన యొక్క పోలికలో నిర్మించబడిన మానవుడు ఎంతో అద్భుతమైన రీతిలో నిర్మించబడ్డాడు అని దావీదు ప్రేరేపణ చేత ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ గమనించండి, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మానవుడి పట్ల దేవుడికి చాలా గొప్ప తలంపులు ఉన్నాయి. మానవుడి పట్ల శ్రేష్టమైన ఆలోచనలు దేవుడికి ఉన్నాయి అనే సంగతి 17వ వచనంలో చెబుతూ ఉన్నాడు. చూడండి అక్కడ, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదనో అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. అమ్మా, మీకు అర్థమవుతుందా? మన ఎడల దేవుడు కలిగి ఉన్న తలంపులు ఎలాంటి తలంపులు అంట? ఎంతో ప్రియమైన తలంపులు. వింటున్నారా? ఎంతో ప్రియమైన తలంపులు అంటే మన ఎడల దేవుడికి ఉన్న తలంపులు, మన ఎడల దేవుడికి ఉన్న ఉద్దేశాలు, మన ఎడల దేవుడికి ఉన్న ఆలోచనలు ఎంతో ప్రియమైనవి, ఎంతో మంచివి, ఎంతో శ్రేష్టమైనవి అని ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్నాడు. ఆ తలంపులను నేను లెక్కించాలి అని అనుకుంటే వాటి మొత్తం ఎంతో గొప్పగా ఉంది. అవి ఇసుక రేణువుల కంటే కూడా అవి ఎక్కువగా ఉన్నాయి అని మానవుని జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్న తలంపుల గురించి, ఆయన కలిగి ఉన్న శ్రేష్టమైన ఉద్దేశాల గురించి, ఆయన కలిగి ఉన్న శ్రేష్టమైనటువంటి చిత్తం గురించి దావీదు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మా ఎంతమందికి అర్థమైంది చెప్పేది?
అర్థమవుతుందంటే అర్థమవుతుందనండి, లేదంటే లేదని చెప్పండి. ఎంతమందికి అర్థమవుతుంది? అందరికి అర్థమవుతుంది కదా. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. మన పట్ల దేవునికి మంచి తలంపులు, మన పట్ల దేవునికి శ్రేష్టమైన ఉద్దేశాలు, శ్రేష్టమైన ఆలోచనలు దేవుడికి మన పట్ల కలిగి ఉన్నాయి అనే సంగతి మర్చిపోకూడదు. అయితే ఇంత గొప్పగా దేవుడు సృష్టించాడు, ఇంత అద్భుతంగా దేవుడు సృష్టించాడు, ఇంత ప్రణాళికగా దేవుడు సృష్టించాడు. వినండి, అయితే ఈ జన్మ పరలోకానికి వెళ్ళటానికి పనికి రాదు. మీకు అర్థమవుతుందా? శ్రేష్టమైన తలంపులు ఉన్నాయి. ఆ నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. ఆయన స్వరూపంలో సృష్టించబడ్డాము, ఆయన పోలికలో సృష్టించబడ్డాము, ఆయన చేతులతో చేయబడిన మనకు అసలు ఇంత శ్రేష్టమైన ఈ జన్మ కూడా పరలోకానికి వెళ్ళటానికి పనికి రాదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మీరు మరలా క్రొత్తగా జన్మించాలి అని చెప్తున్నాడు. ఎందుకు కొత్తగా జన్మించాలి? ఈ జన్మ సరిపోదా? రక్షణ పొందటానికి, నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి, ఆయనతో పాటు ఆ నిత్య రాజ్యంలో యుగ యుగాలు ఉండటానికి ఈ జన్మ సరిపోదా అంటే ఈ జన్మ సరిపోదు. ఈ జన్మ పనికిరాదు. ఎందుకు పనికిరాదు అంటే వినండి జాగ్రత్తగా. మొదటి మనుషుడైన ఆదాము చేసిన పాపమును బట్టి మనమందరం ఇప్పుడు ఆదాము సంతానముగా పరిగణించబడుతున్నాము, ఆదాము పిల్లలుగా పరిగణించబడుతున్నాము, ఆదాములో నుంచి వచ్చిన వారిగా మనమందరం పరిగణించబడుతున్నాం. కాబట్టి ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయడం వల్ల, ఆదాము ఆజ్ఞను అతిక్రమించి ఆయన పాపము చేసి లోకంలోకి ఏం తెచ్చాడు? పాపాన్ని తెచ్చాడు. ఆదాములో నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎలా పరిగణించబడుతున్నారు? పాపులుగానే పరిగణించబడుతున్నారు. ఆదాము నుంచి వచ్చిన మనుష్య జాతి అంతా కూడా ఆదాము చేసిన పాపమును బట్టి మనుషులందరూ పాపముగా ఎంచబడుతున్నారు. మనుషులందరినీ దేవుడి వాక్యము పాపము అని పిలుస్తుంది. వింటున్నారా? నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. ఇంత గొప్ప అద్భుతమైన సృష్టిగా దేవుడు మనల్ని చేసినప్పుడు మనకు ఈ జన్మ పరలోకాన్ని సంపాదించుకోవడానికి అక్కడకు రావటం లేదు. మరి ఏం చేయాలా? పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే కొత్తగా జన్మించాలా, నూతనమైన జన్మలోనికి రావాలి అని దేవుడి వాక్యం చెప్తుంది. ఎందుకు ఈ జన్మ చెడిపోయిందంటే ఆదామును బట్టి మనుషులందరూ పాపులుగా ఎంచబడ్డారు. ఆదామును బట్టి అందరూ దోషము కిందికి వచ్చారు. ఆదామును బట్టి అందరూ ఉగ్రత కిందికి వచ్చారు. ఆదామును బట్టి అందరూ తీర్పు కిందికి వచ్చారు. ఆదామును బట్టి అందరూ నరకపాత్రులుగా ఎంచబడుతున్నారు. ఇదిగో ఇప్పుడు ఇలా చెప్తాను, వినండి. మీరు శ్రద్ధగా వింటే మీకు పెద్దగా ఆకలి అనిపించదు, ఎందుకంటే వాక్యం వింటే ఆనందం కలగజేస్తారు. మనుషులు ఏమనుకుంటున్నారంటే ఒకవైపు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, ఒకవైపు అపవాది ఉంది, వీళ్ళిద్దరూ నా వైపురా అంటే నా వైపురా అని ఇలా మనుషులు ఏం చేస్తున్నారు? గుంజుతున్నారు, లాగుతున్నారు. మనం ఎవరి వైపు వెళ్తే వాళ్ళ వైపు ఉంటాం. ఇప్పుడు యేసు ప్రభు మాట విన్నామనుకో పరలోకం పోతాము, అపవాది మాట విన్నామనుకో నరకానికి పోతాము అని చాలా మంది అంటుంటాం. అవునా కదా? ఇది నిజమేనా? ఏంటమ్మా చెప్పరు? ఇది నిజమేనా? ఇది నిజం కాదు. మీరు నిజమే అంటున్నారు కానీ మీరు నిజంగా మానవుడు మధ్యస్థంగా లేడు. ఆదామును బట్టి ఏమయ్యాడు? పుట్టుకతోనే పాప స్వభావంతో పుట్టాడు. అంటే మానవుడు స్వభావ సిద్ధంగా ఏమయ్యాడు? పాపి అయ్యాడు. పాపి అయ్యాడంటే దేనికి పాత్రుడు? నరకానికి పాత్రుడు. దేవుడి శిక్ష కింద ఉన్నాడు, దేవుడి ఉగ్రత కింద ఉన్నాడు, దేవుడి తీర్పు కింద ఉన్నాడు. ఆదామును బట్టి మనుషులందరూ కూడా నరకానికి పాత్రులు అయ్యారు. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఈ భౌతికమైన జన్మ శ్రేష్టమైనదే. ఈ భౌతికమైన జన్మను చూసినప్పుడు భయము ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఈ భౌతిక సంబంధమైన ఈ జన్మ పరలోకానికి వెళ్ళటానికి పనికి రాదు. మరి మనుషుడు ఎక్కడున్నాడు? ఆదామును బట్టి శిక్షావిధి కిందకు వచ్చాడు. ఆదామును బట్టి శిక్షావిధి కిందకు వచ్చాడు. చూడండి ఒక మాట, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. రోమా పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూడండి. ఇట్లుండగా
ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగో ప్రవేశించిన. వింటున్నారా? ఒక మనుషుని ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆ పాపం ఎక్కడ ప్రవేశించింది? చెప్పండి, ఎక్కడ ప్రవేశించింది? లోకంలోనికి ప్రవేశించింది. ఇంకా మీకు అర్థమవడానికి 19వ వచనం చదవండి. అదే రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో. వింటున్నారా? ఒక మనుషుని అవిధేయత వలన. ఎవరి మనుషులు? ఆదాము అవిధేయత వలన అనేకులు ఏమయ్యారు? పాపులుగా చేయబడ్డారు. ఈ జీవితం శ్రేష్టమైనదేనా? శ్రేష్టమైనదే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. ఆయన పోలికలో నిర్మించబడ్డాము. అయితే ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి, ఆ పాపాన్ని బట్టి అనేకులు ఏమయ్యారు? పాపులైనారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ జీవితము కొత్తగా జన్మించకపోతే, అర్థమవుతుందా? తల్లి గర్భంలో నుంచి జన్మించిన ఈ జీవితం కాదు, కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించాలా? ఆ కొత్తగా జన్మించిన జీవితం ద్వారానే మన కోసం ఏర్పాటు చేయబడిన ఆ నిత్య రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాము, మనం పొందుకుంటాము అనే సత్యము దేవుని వాక్యం మాట్లాడుతుంది. 19వ వచనం పూర్తిగా చదవండి. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడ్డారు. ఆదాము వలన పాపులుగా ఎట్లయ్యామో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా. ఒకరి అవిధేయత వలన ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆ ఒకడెవరు? ఆదాము. ఒకరి విధేయత వలన ఏమొచ్చింది? నీతి వచ్చింది. ఆ ఒకడెవరు? యేసుక్రీస్తు ప్రభు. అంటే ఆదాములో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? నరకానికి వెళ్తున్నారు. శిక్ష కింద ఉన్నారు, ఉగ్రత కింద ఉన్నారు, తీర్పు కింద ఉన్నారు. మానవుడు మధ్యలో లేడండి. ఆల్రెడీ నరకానికి పాత్రుడిగా ఉన్నాడు, తీర్పు కింద ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఏమన్నాడంటే, మీ కోసం నియమించబడిన, మీ కోసం పంపబడిన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తామో తెలుసా? మనము యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఏమన్నాడు? నా మాట విని నన్ను పంపిన వాడు ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు మరణములో నుండి జీవములోనికి. ఎక్కడి నుంచి? మరణములో నుండి జీవములోనికి. అంటే ఇప్పుడు మానవుడు ఎక్కడున్నాడు? మరణంలో ఉన్నాడు, మధ్యస్థంగా లేడు. మానవుడు మరణంలో ఉన్నాడు. మరణములో నుంచి ఎక్కడికి దాటుతున్నాము? జీవములో. ఇలా చెప్తా మీకు అర్థమవడానికి. నిత్య నరకం నుండి నిత్య జీవానికి దాటుతున్నాం. హల్లెలూయా. నిత్య నరకం నుండి నిత్య జీవానికి దాటుతున్నాం. మీరు బాగా అర్థం చేసుకోండి. ఈయన ఏం చెప్తున్నాడో మాకు అర్థం అవడం లేదు అని మీరు అనుకుంటున్నారేమో. ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టుగానే ఒక వ్యక్తి కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు. ఏమన్నాడు తెలుసా? నికోదేము అనే వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఇలా అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అక్కడ చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నికోదేము ఎవరో తెలుసా? ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రాన్ని నమ్మేవాడు, ధర్మశాస్త్రాన్ని యూదులకు బోధించేవాడు. అతడు వృద్ధాప్యంలో ఉన్నాడు. అయితే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఒకడు క్రొత్తగా జన్మిస్తే గాని దేవుని రాజ్యమును చూడలేడు, చేరలేడు. అంటే ఈ నికోదేముకి ఎలా అర్థమైందో తెలుసా? నేను ముసలివాడిని, మళ్ళా తల్లి గర్భమందు రెండవ మారు నేను ఎలా జన్మించగలను అని ఇతనికి డౌట్ వచ్చి అడుగుతూ ఉన్నాడు అక్కడ. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? చూడండి, ప్రేమైన వాళ్ళ 4వ వచనం చూడండి. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఏలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని అడగగా, యేసు ఇద్దరిను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అమ్మా, ఇప్పుడు మీ అందరికి ఏం అర్థం అవ్వాలంటే, ఈ జన్మ, ఇప్పుడు మన తల్లి గర్భంలో నుంచి పుట్టిన ఈ జన్మ
పరలోకానికి వెళ్ళటానికి పనికి రాదు. ఇప్పుడు ఏం చేయాలా? కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించాలంటే మళ్ళీ ఎట్లా? మళ్ళా వచ్చే జన్మలో అని ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడా? కాదు. కొత్తగా జన్మించడం అంటే ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అది ఎరిగి, ఆయన ఏం చేయడానికి వచ్చాడో అది తెలుసుకొని, ఆయన ఏం ఇవ్వడానికి వచ్చాడో అది గ్రహించి, ఆయన ద్వారా ఎలాంటి మంచి జీవితమో కలుగుతుందో దానిని ఎరిగి అంగీకరించడమే కొత్తగా జన్మించడము అని దేవుని వాక్యం చెప్తుంది. ముగిస్తున్నా, జాగ్రత్తగా గమనించండి. ఇలా చెప్తాను, మీరు బాగా ఆలోచన చేయండి. ప్రేమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడు? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు తిరిగి లేచాడు? చనిపోయాడని ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. తిరిగి లేచాడని ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. ఇది తెలియనట్టు వారు ఎవరు కూడా ఉండరు. క్రైస్తవ్యంలో ప్రతి ఒక్కరికి తెలుసు. నేను మీకు ఇలా చెప్తాను, వినండి, బాగా ఆలోచన చేయండి. ఆయన చనిపోయి తిరిగి లేవటము అనేది ఒక గొప్ప పని. ఒక గొప్ప పని. ఏ పనికైనా ప్రతిఫలం ఉంటుందా ఉండదా? ఉంటది. ఇప్పుడు రైతులు ఉన్నారండి, రైతులు పంట పొలాన్ని వేసారు, అర్థమవుతుందా? వారి ప్రతిఫలం ఏంటి? పంట చేతికి రావటం, అంతేనా? చదువుకునేవాడు ఎందుకు కాలేజీకి వెళ్తాడు? ఎందుకు స్కూల్కి వెళ్తాడు? జ్ఞానం రావటానికి. అది వారికి ప్రతిఫలము. పని చేసేవాళ్ళు ఎందుకు పని చేస్తారు? జీతం కోసం. అది వారికి ప్రతిఫలము. అట్లే యేసుక్రీస్తు ప్రభు చనిపోవటము, యేసు ప్రభు తిరిగి లేవటం వల్ల కూడా ఒక గొప్ప ప్రతిఫలము మనకు కలిగింది. ఆ ప్రతిఫలం ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో ఆ ప్రతిఫలం చెప్తున్నాడు. చూడండి, రోమా పత్రిక 4వ అధ్యాయము ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి. అక్కడ ఆగుదాం అమ్మా, వింటున్నారా? ఆయన మన అపరాధముల నిమిత్తము, అపరాధాలంటే మన పాపాలు, అప్పగింపబడటం అంటే చచ్చిపోవటము, అప్పగించబడటం అంటే చచ్చిపోవటం. ఆయన మన పాపముల కొరకు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడి. హల్లెలూయా. ఎందుకు చచ్చిపోయాడు? మన పాపముల కొరకు చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు? మన పాపములు అన్నిటిని ఆయన తన మీద వేసుకొని ఆయన చనిపోయాడు. ఆయన తిరిగి లేచాడా? తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవడం ద్వారా మనం ఏమయ్యాము? అక్కడ ఉందండి, స్పష్టంగా ఉంది. మనము నీతిమంతులుగా తీర్చబడుటకై. మనం ఏమనుకుంటున్నామంటే యేసు ప్రభు చనిపోయాడు, యేసు ప్రభు తిరిగి లేచాడు, దేవునికి స్తోత్రం అని చెప్తున్నాం. కానీ ఆయన ఎందుకు చనిపోయాడో, చనిపోవటం వల్ల నీకు ఏం దొరికిందో, ఎందుకు తిరిగి లేచాడో, తిరిగి లేవటం వల్ల నీకు ఏం దొరికిందో అనేది ఎవ్వరు కూడా అర్థము చేసుకోవటం లేదు. ఆయన చనిపోయాడంటే నీ పాపములన్నీ యేసుక్రీస్తు తన మీద వేసుకొని ఆయన చనిపోయాడు. నీకు బదులుగా, నీ స్థానంలో, నీ నిమిత్తము, నీ కొరకు నువ్వు పొందాల్సిన శిక్షను ఆయన తన మీద వేసుకున్నాడు, చనిపోయాడు. ఆయన తిరిగి లేవడం ద్వారా పాపి, వింటున్నారా, ఒక పాపి నీతిమంతునిగా తీర్చబడుతున్నాడు. ఒక పాపి ఏమవుతున్నాడు? నీతిమంతునిగా తీర్చబడుతున్నాడు. ఇంకా మీకు అర్థం అవడానికి ఇలా చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. కొత్తగా జన్మించడం అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడడం. కొత్తగా జన్మించడం అంటే యేసునందు విశ్వాసం ఉంచి ఆదాములో నుండి యేసుక్రీస్తులోకి రావడం. కొత్తగా జన్మించడం అంటే పాపి పరిశుద్ధుడిగా మారడం. కొత్తగా జన్మించడం అంటే నిత్య నరకము నుండి నిత్య జీవములోనికి రావటం. నిత్య జీవములోనికి రావటం. కాబట్టి మీకు ఎంతమంది వింటున్నారో, ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ వినండి, మన ఈ జన్మ పరలోకానికి వెళ్ళటానికి పనికి రాదు, కొత్తగా జన్మించాలి. ఆ జన్మ గురించి యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరెవరికి సంభాషణ జరుగుతుంది? పర సంబంధమైన బోధకునికి, భూ సంబంధమైన బోధకునికి. భూ సంబంధమైన బోధకుడు ఎవరు? నికోదేము. ఏం బోధిస్తున్నాడు? ధర్మశాస్త్రం బోధిస్తున్నాడు. ఎవరికి బోధిస్తున్నాడు? యూదులకు బోధిస్తున్నాడు. రెండవ బోధకుడు ఎవరు? పర సంబంధమైన బోధకుడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన పరం నుండి పంపబడ్డాడు. ఈ ఇద్దరు బోధకుల మధ్య ఒక బోధకుడు ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు బోధకుడు నువ్వు కొత్తగా జన్మించాలి అని చెప్తున్నాడు.
కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమించి మీ పాపములన్నిటిని ఆయన తన మీద వేసుకున్నాడు. చెప్పాల్సింది చాలా ఉందమ్మా, సమయాన్ని బట్టి నేను త్వరగా ముగిస్తున్నాను. మీ పాపములన్నీ ఆయన తన మీద వేసుకున్నాడు. ఆయన తిరిగి లేచి మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చాడు. ఒక్క మాట చదివి ముగించేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూడండి. 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదములు లేదు. ఈ వచనం ఎంతమంది తెలుసండి? సండే స్కూల్ పిల్లలకు కూడా తెలిసి వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇది ఈ వచనం తెలియని వాళ్ళు ఎవరు లేదే. ఈ వచనం ఏంటో తెలుసా? 23వ వచనం ఒక పెద్ద సమస్య. అందరు పాపులే, దేవుడు ఇవ్వాలనుకుంటున్న పరలోకాన్ని మహిమను ఎవరు పొందుతలేకపోతున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అంటే కింద 24వ వచనంలో అంటున్నాడు, కాబట్టి దేనిని బట్టి అందరూ పాపం చేశారు కాబట్టి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఎట్లా ఉచితముగా నీతిమంతులని. ఒక 50,000 రూపాయలకు నీతిమంతులం అవుతున్నావా? 1,00,000 రూపాయలకు నీతిమంతులం అవుతున్నావా? వెండి బంగారాలకు నీతిమంతులం అవుతున్నావా? కాదు. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అర్థం చేసుకోండి. ఒక మనుషుని అవిధేయత వలన లోకంలోనికి పాపం వస్తే, ఒక మనుషుని విధేయత వలన, యేసుక్రీస్తు విధేయత వలన మనుషులందరికీ జీవప్రదమైన నీతిని దేవుడు అనుగ్రహించాడు. ఆయన నా పాపములన్నిటిని తన మీద వేసుకొని చనిపోయాడు. ఆయన తిరిగి లేచి ఆయన నీతిని నాకు ఇచ్చాడు అని ఎవరు నమ్ముతారో వారు ఏమైనట్టు తెలుసా? క్రొత్తగా జన్మించారు. ఈ క్రొత్త జన్మ ఎక్కడికి అర్హతను కలుగజేస్తుంది? దేవుడు ఏర్పాటు చేసిన ఆ నిత్య జీవానికి మనకు అర్హతను కలుగజేస్తుంది. ఎంతమందికి అర్థమైందమ్మా? కాబట్టి జాగ్రత్తగా గమనించండి ప్రేమైన. మీరు ఎప్పుడు బర్త్డే ఫంక్షన్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ జన్మ ఎలాంటి జన్మ? శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన జన్మ. అయితే ఈ జన్మ పరలోకానికి అర్హతనా? కాదు. క్రొత్తగా జన్మించాలి. మీరు ఎప్పుడు బర్త్డే ఫంక్షన్ అన్నా ఒకటే గుర్తు రావాలి, నేను క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించిన వ్యక్తి అయితే నేను విశ్వాసం మూలంగా జీవిస్తున్నానా లేదా అని ఈ సత్యము మనందరికీ బాగా అర్థమవ్వాలి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. నాకు ఈ సమయం అనుగ్రహించిన స్థానిక సంఘ కాపరి గారికి ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.